నీ మనస్సు పెట్టుకుంటున్నావు. దేహి పుట్టుచు చచ్చుచూ ఉండ చూచేదా. పక్కన ఇంట్లో దొంగలు పెడితే నీ ఇంట్లో తాళాలు జాగ్రత్తగా వేస్తావు. పక్కింట్లో చచ్చిపోతున్నారు, నీకు మార్పు ఎక్కడ వచ్చింది? నీకంటే మహాప్రభు మిమ్మల్ని కాదు నన్ను ఎప్పుడు చెప్తున్నాను. అందుకని తా సావకమానుడు వారి భంగి తచ్చిన వారికి ఇచ్చాడు. ఓ చచ్చిపోయిన వాడిని పెట్టుకుని వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, ఏమిటో వీళ్ళు చచ్చిపోనట్టు. ఎచ్చట నుండి వచ్చే వచ్చటికి పోవుటమైజము ప్రాణికోటికి అంటే ఏడిస్తే తప్ప అండి అనకండి, ఏడుకొస్తుంది తప్పని, అది తప్పని ఎక్కడ అనలేదు. కానీ ఇంత వ్యామోహం పెట్టేసుకుని ఇంత మమకారాలు బిగించేసుకుని అసలు ఎవరి దగ్గరికి వెళితే రక్షిస్తాడో వారి దగ్గరికి వెళ్ళడానికి మాత్రం ఖాళీ ఉండదు. కాఫీ 50 మాటలు తాగడానికి టైం ఉంటుంది, ఇడ్లీ 70 మాటలు తినడానికి టైం ఉంటుంది, భోజనం కొసరి తినడానికి టైం ఉంటుంది, ఆఫీసులో రూపాయలు ఇస్తే 1 గంట కూర్చోడానికి టైం ఉంటుంది, పనికి మాలిన వాడు వస్తే ఇంట్లో కబుర్లు చెప్పడానికి 5 గంటల టైం ఉంటుంది. అది చెయ్యకుండా నేను ఉండలేనని గుళ్ళోకి వెళ్ళడానికి నీకు టైం ఉండదు. అయ్యో 1 గంట సేపు కూర్చుని 1 గంట నాది కాదని పూజ చేయడానికి టైం ఉండదు. పరమాచార్యులు వారి వేదిక మీద తీసుకొచ్చి కట్టల డబ్బు పెడితే పేద సన్యాసిని నాకు తెచ్చి ఇన్ని ఇచ్చారు. ఇవి కాదు, నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తానన్నారు. ఏమిటి ప్రభు, మీరందరూ ఇవ్వగలరు, ఇస్తానని మాట ఇవ్వండి అడుగుతానన్నారు. ఇచ్చేస్తాను అడగండి అన్నారు. మీ అందరూ బతికున్నంత కాలం ప్రతిరోజులో 2 నిమిషాలు నాకు ఇచ్చేయండి. నాకు దానం చేశారు. సన్యాసికి దానం చేసిన దాన్ని మీదిగా అనుభవించారా పాడైపోతారు. 2 నిమిషాలు నాకు ఇచ్చేశారు కదా, ఈ 2 నిమిషాలు నాది కాదని రోజు భగవన్నామస్మరణ చేయండి. ఎప్పుడు అన్నది నాకు అవసరం. ఆఫీస్కి వెడుతూ ఆఫీసులో కూర్చుని, ఇంట్లో కూర్చుని, పడుకుని, లేచి పూజా మందిరంలో 2 నిమిషాలు. ఇది జగద్గురువులంటే, వాళ్ళు మనల్ని ఉద్ధరించిన వాళ్ళంటే. నలినీ జలగత జలమతి తరలం తప్ప జీవితమతిశయ జబలం విద్యుద్వ్యాప్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. ఈ పెచ్చ ఉదలగొట్టి ఎవరి వేపుకి తిప్పాలో అటు వేపు తిప్పగలిగిన వాడెవరో వాడి శంకరుడు. శంకరోతీతి శంకర. అందుకని వాడికి పంచదారతో అభిషేకం అని రాశారు. ఈ 5 విడగొడితే వాడికి ఇంకొన్న అవిద్యం ఉంటుంది, ఇంకా అవిద్యం ఉండదు. అందుకని వాడు ముముక్షు అవుతాడు. కాబట్టి ఇవి పంచామృతములు అన్నారు అని పెద్దలైన వారు బహుశా వారు అనుభవించి రాసినటువంటి మాటలు. అందుకని ఈ 5టితో అభిషేకం అంటే శివుడికి అదేదో తీసుకొచ్చి పాల ప్యాకెట్ అక్కడ పోసేస్తున్నారు అనుకోకండి. మీకు నమ్మిక ఉన్నదా? మీరు నమ్మితే పరమాత్మ, మీకు నమ్మకం లేదు అదేదో రాయిగానే యద్భావం తద్భవతి. మొదటే చెప్పానే, వాడు ఆపాతాళ భస్తవాస్తభువన బ్రహ్మాండమ విస్ఫురత్. పాతాళం నుంచి ఆకాశం వరకు నిండిపోయిన వాడు ఎవరున్నారో వాడు ఆ లోపల లింగాకృతిని పొంది ఉన్నాడు. వాడి మీదిన్ని పాలు పోస్తే నాకు అన్ని సౌఖ్యములను వాడిస్తాడు, వాడు చూసుకుంటాడని మీరు నమ్మి చెయ్యండి అభిషేకం. వాడు చూస్తాడు. మీకు ఆ పూనిక లేదా, ఆ నమ్మిక లేదా, రిచువలిస్టిక్ అంటారు. పంతు ఆ చేసిన కార్యక్రమం. శ్రద్ధ భగవానుడికి కావలసింది. నువ్వేమిచ్చావు? ఆయనది అంత యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా సావత్వం సర్వత్వం స్వామిత్వం అనువర్తాయ అంటాడు భరతుడు. అన్ని ఆయనది సూర్యచంద్రులు ఉన్నంత కాలం. నువ్వు ఆయనకి ఇచ్చేదేమిటి? నీ ఆయనదైన వస్తువు నీకిచ్చి నువ్వు అనుభవిస్తుంటే నీ ఆనందాన్ని చూసి ఆయన ఆనందం అనుభవిస్తున్నాడు తల్లిదండ్రులు కనుక. అందుకని వారికి ఒక్క నమస్కారం చేయడం. ఈ 5 చేత అభిషేకము అంటే మిగిలిన పదార్థములకు కూడా చాలా ఫలితాలు చెప్పారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి? అందుకని పంచామృతముల చేత అభిషేకము, మారేడు దళముల చేత అర్చన. ఎందుకు మారేడు దళాలతో పరమశివుడికి అర్చన? మారేడు దళంతో శివుడికి అర్చన చేస్తే గొప్ప లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చాలా మందికి ఒక ఊహ ఉంటుంది. అదేంటండి అంటే మనకి ఎంత మనం సంకుచితమైన జీవితంలోకి వచ్చేసామంటే ఇవాళ